కాకినాడ మెయిన్ రోడ్ లో ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో భారీ అన్న సమారాధన నిర్వహించారు. కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ తదితరులు ప్రారంభించారు. భక్తులకు భోజనాలు వడ్డించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకినాడ నగరానికి తలమానికంగా నిలిచే శ్రీ వినాయక స్వామి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ గోకర కొండచిట్టిబాబు, 35వ వార్డు డివిజన్ ఇన్ఛార్జ్ గోపిశెట్టి బోరయ్య, 35వ వార్డు జనసేన ఇన్ఛార్జ్ మనోహర్ గుప్తా, ధర్మకర్తలు అప్పికొండ లక్ష్మి, చంద్రకళ, వెంకట కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు విఘ్నేశ్వర స్వామి ఆలయం సాలిపేటలో సుమారు 4800 మందికి ఇక్కడ అన్నదానం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఈ టెంపుల్ కమిటీ మెంబర్స్ అలాగే దాతలందరూ కూడా కలిసి ఇంత పెద్ద అన్నదానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీంట్లో సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారు అలాగే నేను ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఇద్దరం కూడా ఇందులో పాల్గొని ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసాం. నిజంగా ఇది చాలా మంచి ప్రోగ్రాము. ఇలాంటి ప్రోగ్రామ్ని ఆదరించి చేసినందుకు కమిటీ మెంబర్స్ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ధన్యవాదాలు. ఈ వినాయక యొక్క దేవాలయం కులమతాలకు అతీతంగా ఉంటుందండి. ఎవరు ఏ వాహనం కొనుక్కున్నా, అది హిందువులైనా క్రైస్తవులైనా మహమ్మదీయులైనా ఇక్కడికి వచ్చి ముందు పూజ చేయించుకొని ఆ వాహనాన్ని తీసుకెళ్తాం పరిపాటుగా మా చిన్నప్పటి నుంచి కూడా తయారైంది. కాబట్టి అంత పవర్ఫుల్ విఘ్నేశ్వర స్వామి ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ కమిటీ సభ్యులు అంతా మంచి ఒక దీక్షతో ఈ 9 రోజులు వినాయక చవితి సంబంధించిన 9 నవరాత్రులు చేశారు. ఇక్కడ చేసి ఈ రోజున సుమారుగా 5000 మందికి అన్నదానాన్ని ఏర్పాటు చేయటం చాలా హర్షణీయమని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను.